అయితే మన దగ్గర వచ్చేసి పార్సల్ సిమ్యులేటర్ డీలర్షిప్. ఇదైతే కార్ ఫర్ సేల్ లాంటిది అన్నమాట. నా దగ్గర అయితే పిసి లేదు, ఎందుకంటే ఫోన్లో అయితే ఎక్కిస్తున్నాను. ఇది కూడా ఒక ఆడదాం మరి, దీంతో కూడా ఇలాంటివి చాలా వీడియోస్ వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే ఛానల్గా అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా త్వరగా కొట్టండి. నేనైతే దీనికైతే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడండి అలాగైతే. అదేంటి నేను కాల్ కొన్నాను కదా, కనెక్షన్ ఈ ఆఫీస్ అయితే క్లీన్ చేయాలన్నమాట. షోరూంలో ఉన్నట్టు నేనైతే సేవ్ చేయలేదు కదా, ఒక్క నిమిషం వస్తున్నాను. షోరూమ్కి అయితే అవ్వా. యాక్షన్ ఈజ్ ఓపెనా టుడే. ఓకే వెళ్దాం. ఓకే నిమిషం అబ్బా, త్వరగా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా స్పీడ్ ఉన్నాయా లేవా? ఇక్కడే ఉన్నాయి. మర్చిపోయాను, సేవ్ చేయడం అయితే మర్చిపోయాను. అయ్యయ్యో ఒక నిమిషం. అంటే దీని అయితే షోరూంలో అయితే పెట్టద్దు అనమాట. పెట్టేద్దాం. కార్ అయితే చేయలేదు. ఓకే ఇదైతే సేల్లో పడదాం. ఫస్ట్ అయితే అదే ఒక కార్ ఉంది కదా గ్యారేజ్లో, అయితే అమ్మను, ఎందుకంటే అది నాకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే నా దగ్గర ఒక ఓన్ కార్ అన్న ఉండాలి కదా, అందుకు. ఇదైతే 12,000 పడదాం. అంటే అయిపోయింది. ఇంకా ఉన్నాను. ఫస్ట్ అయితే కార్ తెచ్చుకుందాం. కస్టమర్ అయితే ఇంకేం రాలేదు. ఫస్ట్ అయితే షోరూంలోకి వెళ్ళి నా కార్ అయితే తెచ్చుకుంటాను నేను. పదండి వెళ్దాం. ఫస్ట్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. ఇంకేంటి గాయస్, మరి చాలా రోజులు అవుతుంది వీడియో అయితే చేసి. మీకు ఏమైనా కావాలి, ఇంకా ఏమైనా గేమ్స్ ఏమేమి ఆడాలో కావాలంటే మీరు నాకు పెట్టచ్చు, కామెంట్లో చెప్పండి. హారర్ గేమ్స్ ఏమైనా పెట్టాలంటే చెప్పచ్చు. నాకైతే ఈ కెమెరా అయితే ఇదైతే ఇష్టం. ఇలాగైతే అదేదో కస్టమర్ మేడం కార్ అయితే 12,000 ఎందుకన్నా తక్కువ ఇవ్వను. సారీ అయిపో. కస్టమర్ వచ్చారు. ఎంత కావాలి మీకు? అయ్యో ఇదైతే మర్చిపోయినా చెప్పడం. ఇందులో అయితే బాగా అయితే యాడ్స్ వస్తానంటే 12,000 సేమ్ ప్రైస్ ఫర్ ఇట్. ఓకే థ్యాంక్ యూ. అయితే ఇప్పుడైతే మన దగ్గర అయితే 22,000 అవుతుంది. ఫస్ట్ అయితే యాక్చులేషన్ అన్నా కార్ వాళ్ళు. ఓకే బాగా అంటారు వాటర్లో కొద్దిగా అయితే ముందునే ఉంటుంది కాబట్టి ఏంటో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. కొన్ని రోజుల తర్వాత అయితే నాకైతే నేను చెప్పి నేను కొనుక్కుంటాను.
నాకేం అర్థం కావట్లేదు. నాకు కావాలి ఇది పర్చేస్ ఎక్కడ పర్చేస్ చేయాలనే ఏంటి నేను కొనుక్కుంటాను. నాకు బ్రేలా కొనాలి పర్చేస్ చేసుకోండి. అయ్యో ఈ కార్ని ఎత్తుకోదాన్ని కూడా అవుతుంది. ఓకే మిస్ అవుతాను. ఫస్ట్ అయితే కార్ ఈరోజైతే ఓపెన్లో లేదనుకుంటా, కానీ చూద్దాం పదండి. పోనీ నైబర్హుడ్కి వెళ్దాం పద. అయ్యో స్టార్ట్ చేయకుండా నైబర్హుడ్ అయితే వెళ్దాం. నైబర్హుడ్కి అయితే మొబైల్లో కూడా ఫ్రీగా దొరుకుతుంది. అయితే హ్యాంగ్ అయితే అవుతుంది కదా, బాగా అవుతుంది. హ్యాంగ్ అవుతుంది అబ్బా, హ్యాంగ్ అయితే అవుతుంది. చూద్దాం అదిగా ఒక నిమిషం. ఇంటిది బాగా కార్లో బాబోయ్ యాక్సిడెంట్ ఇంకా చాలా అయితే నేనైతే చాలా అయితే ఆడాలి, కానీ అన్నీ ఆడాలంటే జస్ట్ కాదు అడుగుదాం. అంత ప్రైస్ ఏం కాదు ఎప్పుడు ఇవి అమ్ముతున్నారు కదా, ఎక్కువ వచ్చాయి ఇక్కడ 9,000 వద్దులే. ఇలాంటివి రెండు కొనుక్కున్నాం. BMW ఎంత? BMW 9,000 మొన్న కదరా 6,000 కొన్నాను. ఇది ఇక్కడ ఆడిక్యూస్ ఉన్నాయి, అన్ని చోట్ల ఇవే, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఏం చెప్తాం వాళ్ళు, చెప్పండి మీరు అయితే. బెస్ట్ సొల్యూషన్ ఏమైనా ఉంది? ఏంటి ఖర్చు అయ్యేది? ఇది అమ్మ ఫస్ట్ సేలా కొందామంటారా? సరే 60,000 అయితే సంపాదించాలి. మరి ఎలా సంపాదించామంటారు? ఇదేంటి కొత్త కార్లో? ఇది BMWలోనే ఇవే ఉన్నాయి కదా. ఇక్కడైతే తక్కువలో ఏమీ లేదు. కార్ మార్కెట్ కూడా ఓపెన్ చేయలేదు ఈరోజు. 22,000 నా దగ్గర ఉంది, కానీ నేను అంత పెట్టలేను. వీడి దగ్గర అంతా అక్కడ 22,000 ఉంది కదా గైస్. కొట్టడా ఇప్పుడే ఎవరు అక్కడ చూసాను, మళ్ళీ అలాగ వచ్చా. సర్లే చూద్దాం పదండి. చెప్పడం అయితే మర్చిపోయాను గైస్, నేనైతే ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దానిలో అయితే ఫాలో అవ్వండి. మర్చిపోకుండా ఫాలో అవ్వండి. 8,000కా నాకు ఇలాంటి కార్ మార్కెట్ ఈరోజు పదండి. ఫస్ట్ అయితే నాకైతే సంబంధం లేదు. ఫస్ట్ అయితే నా కార్ ఎక్కడ ఉందో నేను మళ్ళీ మర్చిపోయాను. నా కార్ ఎక్కడ ఉంటుంది కూడా నేను మర్చిపోతాను, అంతే నా ప్రాబ్లం. నాకు కూడా అదే భయం కూడా. మర్చిపోయేదానికి ఇంకా అదిగోండి నా కార్ అక్కడ వదిలేసాను. బాబు యాడొచ్చేసింది. ఇలాంటి తొక్కలో నాకైతే చిరాకు. ఫస్ట్ అయితే కార్లో కూర్చుంది. ఈసారి అయితే హ్యాంగ్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. కార్ అయితే
అయ్యో అయ్యో నిన్నే రిపేర్ చేసింది ఇది సర్లే కార్ గ్యారేజ్ నిన్నే గాయస్ అయితే ఇదైతే రిపేర్ చేశాను మళ్ళీ పోయింది ఆఫీసెస్ ఓపెన్ కార్లు ఏమీ లేవు ఫస్ట్ అయితే పదండి నా దగ్గర అయితే ఇది కాదు హ్యామర్ ఓకే జంక్ యార్డ్కి అయితే వెళ్దాం 5 రోజుల్లో ఒక్కొక్క కార్ని అదిగో ఒక కార్ అక్కడ కనిపిస్తుంది కదా అదే కార్ని బగలు కొట్టాలి ఇప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోండి ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసండి నేనైతే లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని రోజుల్లో ఈడేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు కొట్టుబోడంకే కూడా అయ్యయ్య అది కొట్టు మొత్తం కాట్లు వచ్చాయి బాబుకే అది చచ్చిందమ్మా ఇంకేంటి గాయస్ ఇదైతే పార్ట్ 1 అనమాట చాలా పార్ట్ ఉంటాయి ఇంకా బాబు ఎంత బాబు నాకు నేనంటే ఫస్ట్ అది నెక్స్ట్ కార్ వీల్ అవైలబుల్ ఆన్ న్యూ డే రేపు అయితే వస్తుంది అనమాట ఈ కార్ అయితే ఇప్పుడైతే హ్యాండ్ అయితే తీసుకున్నాం కదండి వీడితో మాట్లాడదాం ఏంటి బ్రో ఏ మెటల్ ఎర్నింగ్స్ ఫోల్డా యూ హ్యావ్ మెటల్ డా నాకేం అర్థం కాలేదా సరే ఫస్ట్ అయితే ఈ అమ్మాయితో మాట్లాడదాం అమ్మ ఇందులో అయితే కార్లు అయితే ఎక్కించాలంట ఫస్ట్ అయితే పదండి గ్యారేజ్కి అయితే వెళ్ళాలి అక్కడైతే బాగా చేయించుకున్నాను నేనైతే ఫుల్గా అయితే బాగా చేయించుకున్నా పదండి ఫాస్ట్గా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసండి లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారో కామెంట్స్లో అయితే అయ్యో రాత్రి అయిపోయిందా పదండి అయితే మార్నింగ్ అవ్వగానే అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు వీడు ఏంటి కార్ మార్కెట్ని అయితే పదండి ట్రావెల్ టు కంటైనర్ ఈ ప్రైజ్ ఇంకేంటి గాయస్ చాలా అయితే గేమ్స్ ఆడాలి మనం అయితే మైన్క్రాఫ్ట్ అయితే ఆడదాం అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారో చెప్పండి మరి మైన్క్రాఫ్ట్ ఇప్పుడు యాడ్ అవుతుంది చూడండి అదిగో చెప్పండి యాడ్ అవుతుందని యాడ్ వచ్చేసి బాబు ఇలాంటి అన్నీ పోయింది అయిపోయింది రాంగ్ అమ్మయ్య అయింది ఇక్కడైతే ఒక బండు ఉండాలి ఇక్కడైతే ఉండాలి గైస్ ఇక్కడైతే లేడు అనుకుంటా సరే అయితే ఫస్ట్ అయితే కార్ మార్కెట్ ఓపెన్లో ఉందా ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం ఆఫీస్ని అయితే క్లీన్ చేసుకోవాలి కదండి ఆఫీస్ డర్టీ అంట అదిగో చెప్పిన కార్ మార్కెట్ ఓపెన్లోనే ఉంది ఫాస్ట్గా అయితే వెళ్ళి ఏదో ఒకటి కార్ కొనాలి నేనైతే మస్టాంగ్ కొనాలని నా ఆశ మస్టాంగ్ అయితే 30,000 వరకు ఉంటుంది అంతే ఆఫీస్ ఓపెన్లోనే ఉంది కదా ఓపెన్ ఫాస్ట్గా అయితే పరిగెడదాం త్వరగా వెళ్దాం త్వరగా వెళ్ళి కార్ని గ్యారేజ్లో ఇచ్చేసి బాగా చేయించుకొని కార్ మార్కెట్కి వెళ్ళిపోదాం ఇక్కడ కార్ అయితే బాగా అవ్వడానికి ఒక 3-2 minutes పడుతుంది అన్నమాట ఓకే సరే ఓకే రామ్ ఒక 20,000 ఇంకా 20,000 పడుతుందో ఏంటో ఫాస్ట్గా అయితే అవ్వదు ఫస్ట్ అయితే ఇదైతే రిపేర్ అవుతూ ఉంటుందో మనం అయితే కార్ మార్కెట్కి వెళ్ళాలి అయితే కావాలంటే మనం బస్ స్టేషన్ కూడా నుంచి వెళ్ళవచ్చు
ఆ బస్ స్టేషన్ దూరం ఇదే దగ్గర దానికన్నా. ఇదిగోండి ఇక్కడే పెట్రోల్ బంక్ అనమాట, ఆఫీస్ పక్కనే. ఇక్కడ క్లీన్ కూడా చేయించుకోవచ్చు, అంటే షోరూంలో కూడా అదేంటి గ్యారేజ్లో కూడా చేయొచ్చు, కానీ అక్కడికన్నా ప్రైస్ తక్కువ అవ్వచ్చు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు చేయించు, నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. అంతా దీని గురించి అయితే నాకు అంత తెలియదు, అంతా తెలుసుకున్నా. ఇదిగోండి గాయ్స్, చాలా మంచి మంచి స్పోర్ట్స్ కార్లన్నీ ఇక్కడ ఉంటాయి. ఎంతది తక్కువ అయితే నేను ఇప్పుడు కొంటాను. వద్దు బాబు, మాకు ఎలాంటి అనుకుంటా. జీటీఆర్, నిసాన్ జీటీఆర్ అయితే ఇదండి, నిసాన్ జీటీఆర్. టొయోటా సుప్రానా ఈ బాబు 58,000 చాలా తక్కువ. మొన్న ఒకడు అమ్మాడు గాయస్, టెస్లా అనుకుంటాను నాకు తెలిసి, టెస్లా అంట ఎంఆర్. బాబు వద్దు బాబు మాకు. మొన్న అయితే జీటీఆర్ అమ్మాడు గాయస్, 22,000కి అమ్మాడు. ఆ రోజైతే కొనేసుకోవాల్సింది. ఏంటిది డాగ్స్ ఉందిరా, ఒక్క నిమిషం కొంటాను. ఇది తెలుసు, ఇది ఏంటిది, ఇది చాలా మటుకు లాయిడ్ ఎస్కార్ట్ క్లాసికా. ఇదైతే చూస్తున్నాం గైస్ మొన్నటి నుంచి అయితే, కానీ అంతేం బాగోట్లేదు నాకైతే అసలు. వద్దు బాబు, ఏంటి ఇంత వేస్ట్ కాడికి బాబు, వద్దు బాబు. ఏంటి ఇదంతా ఇది తక్కువలో అవుతున్నాయ్యా. టొయోటా సుప్రా 56,000. దీనికి ఎంత సేమ్ కాదు, ఇది సేమ్ కాదని గైస్. అదైతే కొనుక్కోలేదు, ఫస్ట్ టైం అయితే కొంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడైతే కొనుక్కుంటున్నాను డాక్టర్ 14,000 అంట. నేనైతే దీన్ని ఒక 30,000 అయితే అమ్ముతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే వచ్చి కొనుక్కోండి. అదండి గాయ్స్, ఈరోజు అయితే ఇదే అన్నమాట వీడియో. మళ్ళీ అయితే తర్వాత వీడియోలో కలుసుకుందాం.